తెలంగాణ చరిత్రలో గుర్తుండిపోయే తేదీ ఇది. ఎందుకంటే ప్రభుత్వం యంత్రాంగం యావత్తు మేడారంలో కొలువుతీరనుంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ జరగడం ఇదే ఫస్ట్ టైం. మరి మేడారం కేబినెట్ సమావేశం ఏమేం తీర్మానాలు చేయబోతున్నట్టు? మిగతా భేటీలతో పోలిస్తే ఈ భేటీ ఎంత కీలకం కాబోతోంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ సర్కార్ చలో మేడారం అంటోంది. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు హరిత హోటల్ వేదికగా కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు మొత్తం కలిపి దాదాపు 300 మంది బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. 90% మంది మంత్రులు గ్యారంటీగా హాజరు కానున్నారు. హరిత హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రి సీతక్క శనివారం ఉదయం నుంచి ఇక్కడే మకాం వేసి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ జరగడం ఆనవాయితీ. ఈసారి సాంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో కేబినెట్ కొలువుదీరడం ఒక చరిత్రాత్మకం ఘట్టం. పైగా జనవరి 28 నుంచి సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న క్రమంలో మేడారంలోనే కేబినెట్ మీటింగ్ జరగాలని సీఎం ప్లాన్ చేయడంపై ఆసక్తి పెరిగింది. రైతు భరోసా, హ్యామ్ రోడ్ల నిర్మాణం లాంటి అనేక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మేడారంలో అభివృద్ధి కోసం మరిన్ని నిధులు ప్రకటిస్తారా, లేక చరిత్రలో గుర్తుండిపోయేలా ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అని ప్రభుత్వేతర వర్గాల్లో టాక్ నడుస్తోంది. పైగా మరో నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా టూర్తో సీఎం రేవంత్ ప్రచారం మొదలుపెట్టేశారు. పట్టణ ఓటర్ను ఫిదా చేయడం కోసం వారాలేమైనా ప్రకటించవచ్చని కూడా అంచనాలున్నాయి. కేబినెట్ సమావేశం తర్వాత కూడా మంత్రులతో కలిసి మరో 2 రోజులు మేడారంలోనే బస చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గద్దెల ప్రారంభం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమ్మక్క సాక్షిగా సీఎం చేయబోయే ప్రకటనపైనే తెలంగాణ అంతటా అంతులేని ఆసక్తి నెలకొంది.